అందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎంతో గర్వంగా జరుపుకుంటున్న జనవరి 26 మన దేశం తనకు తానే చట్టం రాసుకున్న రోజు. ఈ రోజు కేవలం సెలవు కాదు, ఇది భారత ఆత్మకు పండుగ. మన దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందింది. కాని నిజమైన ప్రజాస్వామ్య దేశంగా మారింది 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు. రాజ్యాంగమంటే అది మన హక్కుల రక్షణ, మన కర్తవ్యాల గుర్తింపు, మన దేశ ఐక్యతకు పునాది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాలలో ఒకటి. మన రాజ్యాంగం మనకిచ్చిన 5 మహావిలువలు: స్వేచ్ఛ, లిబర్టీ; సమానత్వం, ఈక్వాలిటీ; సోదరభావం, ఫ్రెటర్నిటీ; న్యాయం, జస్టిస్; లౌకికత, సెక్యులరిజం. ఈ విలువలు పుస్తకాల్లో ఉండటానికి కాదు, మన నడకలో, మాటల్లో, చర్యల్లో కనిపించాలి. ఒకరిని కులం పేరుతో కాదు, మతం పేరుతో కాదు, భాష పేరుతో కాదు, మనిషిగా గౌరవించడమే నిజమైన గణతంత్రభావం. ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుతున్నామంటే అది ఎందుకంటే భగత్ సింగ్ ఉరెక్కాడు, సుభాష్ చంద్రబోస్ ప్రాణాల్ని పణంగా పెట్టాడు, గాంధీజీ అహింసతో సామ్రాజ్యాన్ని కదిలించాడు. వాళ్ళడిగింది ఒక్కటే: మా త్యాగాలకు మీరు న్యాయం చెయ్యండి. ప్రియమైన యువత, ఇప్పుడు దేశం మీవైపు చూస్తోంది. మీ చేతుల్లోనే భారత భవిష్యత్తుంది. చదువులో నిజాయితీ, ఉద్యోగంలో నిబద్ధత, సమాజంలో బాధ్యత — ఇవే నేటి దేశభక్తి రూపాలు. దేశాన్ని ప్రేమించడమంటే కేవలం జెండా ఊపడం కాదు, భ్రష్టాచారానికి దూరంగా ఉండటం కూడా దేశభక్తే. ఈరోజు భారత్ చంద్రుడిపై జెండా నాటింది, డిజిటల్ ఇండియాగా మారింది, ప్రపంచానికి నాయకత్వమిస్తోంది. ఇది సాధ్యమైంది ఎందుకంటే మన రాజ్యాంగం మనకు దారి చూపింది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక చిన్న సంకల్పం చేద్దాం: రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం, మంచి పౌరులుగా మారదాం. జై హింద్, వందే మాతరం.